మా బిడ్డలకి శ్రీకాళహస్తి జేఎన్టీయూ తరపు నుంచి ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారని సెకండ్ కౌన్సిలింగ్లో చెప్తే సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు వచ్చి థర్డ్ కౌన్సిలింగ్లో కూడా ఏమి చెప్పకుండానే ఈ రోజు వచ్చేసి సడన్లీ ఏమంటున్నారంటే కలికిరి పంపించాడు మీ పిల్లలకి, ఇక్కడ కుదరదు అని అంటున్నారు. ఇది టోటల్ మేమేంటంటే కాళహస్తిలో మా బెడ్ ఉంటుందనేసి ఆలోచనతోనే మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాం. చూస్తే ఇప్పుడు కలికిరి పంపించమని చెప్తున్నా. ఆయన వచ్చేది ప్రిన్సిపల్ డైరెక్ట్గా వచ్చి ఇన్స్ట్రక్షన్ కలికిరి మీరు పంపించండి పిల్లల్ని, ఇంకా పంపిస్తేనే మీకు సీట్ ఉంటుంది లేకపోతే ఉండదు అనేది కటాఖండిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళే అడ్మిషన్ దొరకవు. ఇప్పుడు మా పరిస్థితి అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది, ఎక్కడ గాలిలో ఉంది, ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంతకుముందు సోకాళ్ళు ఎవరైతే ప్రిన్సిపల్గా నియమించారో ఆయన మాకు నిన్నటి వరకు హామీ ఇస్తా ఉన్నాడు, ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుందని వాట్సాప్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రోజు సడన్లీ జేఎన్టీయూ ప్రిన్సిపల్ వచ్చేసి ఇక్కడ కుదరదండి, క్లాసెస్ చేయడం పాసిబుల్ కాదు, కలికిరి పంపించండి మీ స్టూడెంట్స్ని అన్నాడు. రిక్రూట్మెంట్స్ లేదంటున్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు టోటలీ ఏంటంటే మేమైతే ఇక్కడే శ్రీకాళహస్తి జేఎన్టీయూలోనే మేము చదివించాలని అన్నాము. జేఎన్టీయూ ఒక యాజమాన్యం కానీ ఎవరు కానీ వచ్చేసి ఇక్కడ కంపల్సరీ మాకు క్లాసెస్ జరిపించాలండి, మా ఒక రిక్వైర్మెంట్ ఇది.